అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి మనవడి వివాహానికి మందకృష్ణ మాదిగన్న గారు హాజరు కావడం జరిగింది. సో ఆ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగన్న గారికి అలాగే దళితులకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదని, దళితులకు పక్కన బెంచేసి ఆయనకు ఇస్తరాకులో భోజనం ఏర్పాటు చేశారని ఆయన మీద కొందరు వ్యతిరేకులు ట్రోల్స్ చేస్తున్నారు. సో వారికి నేను ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పాలని, అలాగే ఆయన పక్కన కూర్చొని భోజనం చేయడానికి కారణాలు ఏంటని నేను ఈ వీడియోలో మీకు తెలియజేయాలని వీడియో చేస్తున్నాను. సో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవడి వివాహానికి మందకృష్ణ మాదిగన్న గారు హాజరు కావడం జరిగింది. సో అక్కడ ఫంక్షన్ హాల్లోకి మందకృష్ణ మాదిగన్న గారు ఎంటర్ అవుతున్న సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు స్టేజ్ మీద కళ్యాణ మండపం పైన ఉన్న ఆయన కిందికి దిగి మందకృష్ణ మాదిగన్న గారికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. సో అది ఆయన గొప్పతనం. సో మాజీ ఉపరాష్ట్రపతి ఎదురొచ్చి స్వాగతం పలకడం అంటే అంత ఆశమాష విషయం అయితే కాదు. కాబట్టి అలాగే మందకృష్ణ మాదిగన్న గారు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వెంకయ్య నాయుడు గారు వారి ఇద్దరిని పరిచయం చేసి వెంటనే భోజనశాల కంటే అన్నం తినడానికి భోజనశాలకు వెళ్ళారు. సో అక్కడ విఐపీలు ఆ సమయానికి ఇంకా ఎవరు రాలేదు. అందుకు మందకృష్ణ మాదిగన్న గారు 1 గంట వెయిట్ చేయడం లేట్ అవుతుందని, ఆయనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వెంటనే అక్కడి నుంచి విజయవాడకు రావాల్సిన అవసరం ఉండగా ఆయనకు అక్కడ టైం స్పెండ్ చేయడం లేట్ అవుతుందని మందకృష్ణ మాదిగన్న గారు అక్కడి నుంచి ఆయన వెంబడి వచ్చిన 150-160 మంది కార్యకర్తలతో ఆయన భోజనం చేశారు. అంటే వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ బెంచీల దగ్గర కూర్చొని ఆయన విస్తరాకులోనే భోజనం చేశారు. సో ఆయన తినాలనుకుంటే విఐపీలతోనే తింటారు. అంతటి కెపాసిటీ గల వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారినే దళిత మీటింగ్కు పిలిపించిన వ్యక్తి ఆయనకు విఐపీలతో తినడం, వెండి కంచెంలో అన్నం తినడం పెద్ద గొప్ప ఏం కాదు. అలాంటి మహనీయుడి గురించి మీరు ట్రోల్స్ చేయడం తప్పు. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకొనైనా మాట్లాడండి, లేకపోతే అక్కడ జరిగిన విషయాన్ని పరిశీలించి అక్కడ వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అని పరిశీలించిన తర్వాతే మీరు మాట్లాడడానికి వీడియో చేయండి. అంతవరకు మీరు ఆయన మీద ట్రోల్స్ చేసి ఆయనను అపార్థంగా మీరు ఆయనను వ్యతిరేకించి మాట్లాడమని చూస్తూ మేము ఊరుకోం. అందుకు మీరు అక్కడ జరిగిన విషయాన్ని గమనించండి. ఫస్ట్ అక్కడికి ఆయన విఐపీలతో తినకపోవడానికి కారణం ఏంటంటే ఆయన వెంబడి వచ్చిన 150 మంది కార్యకర్తలు ఉండడంతో ఆయన కార్యకర్తగా ఎదిగిన వ్యక్తి కాబట్టి అందుకు, అలాగే ఆయనకు 1 గంట టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో అక్కడ ఆయన కార్యకర్తలతో తిని అక్కడ వెంటనే అక్కడ నుంచి విజయవాడకు బయలుదేరడం జరిగింది. సో అందుకు ఆయనకు విస్తరాకులో అన్నం తిన్నారు, వెండి కంచెంలో అన్నం తినలేదు, విఐపీలతో భోజనం చేయలేదు, దళితులకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదు, ఒక దళిత లీడర్కు ఇవ్వవలసిన గౌరవం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఆయనను హత్తుకొని ఏడవడం జరిగింది. అలాంటి కొన్ని మాటలు అయితే అంటున్నారు. కాబట్టి మందకృష్ణ మాదిగన్న గారు తినాలనుకుంటే ప్రధానమంత్రి పక్కన కూర్చొని భోజనం చేసి కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. ఇప్పటికీ మానుకోండి ఇంకా ట్రోల్స్ చేయడం. జై హింద్, జై భీమ్. మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్. థ్యాంక్ యూ.